మొత్తానికైతే ప్రజాభవన్ మొత్తం పబ్లిక్తో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. వారి వారి సమస్యల కోసం గత ప్రభుత్వం ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం అయితే మా కోసం చేస్తుందనే చిన్న హోప్తో మాత్రం అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనతో మాట్లాడడానికి పబ్లిక్ సిద్ధంగా ఉన్నారు. వాటితో మాట్లాడడానికి తెలుస్తున్నాం. ముఖ్యంగా ఏ సమస్య గురించి వచ్చారు, ఏ హోప్ తోటి వచ్చారో వారి మాట్లాడగలుగుతాం. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేడం, నేను యాక్చువల్ హైదరాబాద్లో పుట్టి పెరిగింది మేడం. నిజామాబాద్ మేడం మాది. కబ్జా అయింది మేడం మాది. కలెక్టర్ మేడంకి ఇచ్చినాను, కలెక్టర్ సార్కి ఇచ్చేసినాం. సీఎం సార్ మేడం సీఎం సార్ లేడు. యాక్చువల్లీ మళ్ళీ పోలీస్ వాళ్ళు నూకేస్తున్నారు, పేపర్ కూడా గుంజుకుంటున్నారు. అన్ని వెళ్ళాను. ఏం జరిగింది లోపల? ఏం జరిగింది? నువ్వు వెళ్ళిన తర్వాత నీ ఫైల్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమైంది? వెళ్ళిన తర్వాత వాళ్ళు సైన్ పెట్టలేదు. వాళ్ళు ఏమంటారు, మెసేజ్ అంటున్నారు. చాలామంది ఎక్కడి నుంచో వచ్చారు. కామారెడ్డి, రామన్పేట ఎక్కడి నుంచో వచ్చారు. జిల్లా నుంచి వాళ్ళందరిది కబ్జా అయింది మేడం. నేను చూసిన, కళ్ళతోటి సగా చూసిన మేడం. నేను మళ్ళీ ఇంకొకటి, పోలీస్ వాళ్ళు కూడా నూకిస్తున్నారు మేడం ఎక్కడ పడితే అక్కడ. నేను మళ్ళీ తెలంగాణ మన కేటీఆర్ సార్ లేడా సార్, ఇక్కడ మన యశోద హాస్పిటల్లో మేడం, ఇక్కడ యశోద హాస్పిటల్లో పోతుంటే సార్ మీ కార్యకర్త సార్ అంటే మమ్మల్ని నూకేసిర్రు సార్ మేడం. మరి నేను ఎట్లా మాట్లాడాలి మేడం?